స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడ విచ్చేసిన ప్రిన్సిపల్ మేడం గారికి, తోటి టీచర్స్కి మరియు పిల్లల తల్లిదండ్రులకి, భావి భారత పౌరులందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలి. ఇది జస్ట్ 2 minutes మాట్లాడతాను, బోర్ ఫీల్ కాకుండా వినండి, సరేనా? దేశభక్తి అంటే ఏంటి చెప్పగలరా ఎవరైనా? దేశభక్తి అంటే ఏంటి చెప్పండి. అంటే జెండాలు పట్టుకుంటే మనకు దేశభక్తి వచ్చింది. జెండా ఎగరేస్తే దేశభక్తి వచ్చిందా? లాంటి ప్రయత్నించుకుంటే దేశభక్తి వచ్చినట్టేనా? మరేంటి దేశభక్తి అంటే? ఎవరో ఒకరిద్దరు చెప్పండి అమ్మ. అంటే ప్రేమించడం అంటే దేశాన్ని ఎలా ప్రేమిస్తాం? భరతమాత ఎవరు? భరతమాతను గౌరవించాలా? చెప్పండి సార్. సమాధానం చెప్పింది కదా. భరతమాతను గౌరవించాలంటే ఎలా గౌరవిస్తాం? అంటే ఎలా పౌరుడిగా తయారవ్వాలంటే ఏం చేయాలి? గుడ్ గుడ్. దేశభక్తి అంటే ఒక సైన్యంలో ఉన్న, వాటర్లో ఉన్న సైనికుడే దేశభక్తుడు కాదు. మనం కూడా మన దేశభక్తిని నిరూపించుకోవచ్చు. మనకిచ్చిన బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తిస్తే అది కూడా దేశభక్తే. మన తల్లిదండ్రులను గౌరవించడం కూడా దేశభక్తి లాంటిదే. గురువుల్ని పూజించడం కూడా దేశభక్తి లాంటిదే. రూల్స్ పాటించడం కూడా దేశభక్తే. మనకి మీకు అందరికీ ఏమిస్తున్నారు? బాగా చదువుకోమని. మీరు బాగా చదువుకొని మంచి డిసిప్లిన్గా, డెడికేటెడ్గా మీరు ప్రయోజకులైతే దానివల్ల దేశం కూడా ముందుకెళ్తుంది. అదే మీ దేశభక్తి. మీకు చేసిన ఇంకేం లేదు. శ్రద్ధగా చదువుకోండి, శ్రద్ధగా మంచి పొజిషన్లో రండి, దేశానికి సేవ చేయండి. అదే సేవ. మీ డ్యూటీ మీరు సక్రమంగా నిర్వర్తించడమే దేశభక్తి, అంతే, ఇంకేం లేదు. నన్ను చదువుకోవడానికి పంపించారు, జాగ్రత్తగా చదువుకోండి అంతే. కానీ ఏంటంటే మొబైల్ వాడచ్చు. ఈ 100 yearsలో బెస్ట్ డిస్కవరీ ఏంటంటే మొబైల్. కానీ వాడచ్చు, దానికి వ్యసనం కాకూడదు, వ్యసన పనులు అవ్వకూడదు. అది మెయిన్. ట్రాఫిక్ రూల్స్ పాటించాలి, అది కూడా దేశభక్తే. ఇప్పుడైతే మీరు స్కూల్లో చదువుకుంటున్నారు, ఎప్పుడైతే మీరు మన అని మనసులో భావించారో మొత్తం సక్సెస్ మీ దగ్గరే ఉంటుంది. అందరూ మన అనుకోవాలి, నా అనుకోకూడదు. అర్థమైందా? ఎందుకంటే చెప్పేది ఏం లేదు. మీరు జాగ్రత్తగా చదువుకోండి, మంచి ప్రయోజకులు కండి, అమ్మ నాన్నకి మంచి పేరు తీసుకురండి, మీకు చదువు చెప్పించిన గురువులకి పేరు తీసుకురండి. గురువులు ఒక విషయం తెలుసా మీకు? మీరు ప్రయోజకులు అయితే మీ తల్లిదండ్రుల కంటే గురువులు ఎక్కువగా సంతోషపడతారు. నిజమే కదమ్మా? మీరు నా శిష్యుడు, ఎందుకంటే నేను అనుభవిస్తున్నాను ఆ ఫీలింగ్. నా దగ్గర స్టూడెంట్స్ ఎంతమందిని ఆర్మీలో జాయిన్ చేస్తారు, డిఫెన్స్లో, పారామిలిటరీలో. ఆ ఫీలింగ్ నేను అనుభవిస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. మీరు బాగా చదువుకుని ప్రయోజకులు అయితే గురువులు ఇంకా సంతోషిస్తారు. ఎస్, నా స్టూడెంట్ అని ధైర్యంగా చెప్పుకుంటారు. అలాగే మీరు రావాలి. ఇంకా కమింగ్ టు ద పాయింట్, ఈరోజు మేము ఎందుకు వచ్చామంటే మాది 83-84 బ్యాచ్. ఇదే భోగాపురం హై స్కూల్లో, అప్పుడు ఇలాంటి స్కూల్ ఏమి లేవు. ఇదే భోగాపురం హై స్కూల్లో మీరు 10th class వరకు చదువుకున్నాం. 83-84 బ్యాచ్. మేమందరూ ఒక సంఘంగా ఏర్పడ్డాం. మొత్తం ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరినీ గ్యాదర్ అయ్యి ఏదైనా మనం చదువుకున్నాం, మనం ప్రయోజకులు ఎంతో కొంత మనకు తోచిన సహాయం మన నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాలని మేమందరం నిర్ణయించుకున్నాం. సో గత 5 సంవత్సరాల నుండి క్యాష్ ఇన్సెంటివ్ ఎంతో కలిగినంత, ఇది ఒక అప్రిషియేషన్, మిమ్మల్ని ప్రోత్సహించడానికి అప్రిషియేషన్. మీరు బాగా చదివారు, వీళ్ళు ఎవరైతే బాగా చదివారో వాళ్ళకి మీ ఎదురుగా ఈ గిఫ్ట్ వస్తుంది. దాన్ని మీరు ప్రేరణ తీసుకోవాలి. ఎస్, నేను కూడా అలాగే చదివి మంచి మార్కులు సంపాదించుకొని అలాగే నేను అందరి ముందు వచ్చి నేను ప్రైజ్ తీసుకోవాలి. ఆ ఫీలింగే వేరే ఉంటుంది. అలాంటి మనసులో ఉండాలి, అలాంటి ప్రేరణ కావాలి. ఫస్ట్ వచ్చిన వాళ్ళు, సెకండ్ వచ్చిన వాళ్ళు, అది ప్రేరణ కావాలి. అర్థమైందా? వాళ్ళ మేము కూడా వచ్చి ప్రైజులు తీసుకోవాలి. మాలాంటి వాళ్ళు వచ్చి ఇంకా మీరు బాగా చదువుకుంటే మీ ఊరికి, మీ ఇంటికి, మీ తల్లిదండ్రులకి, మీ ఊరికి, మీ మండలానికి
మీ మన స్టేట్కి మన దేశానికి పేరు తీసుకొస్తే అంతకంటే సంతోషం ఏముండదు. సో గత 5 సంవత్సరాల నుంచి ఈ ప్రైజ్ మనీ ఇస్తున్నాం. సో ఇప్పుడు ఈ ప్రైజ్ మనీ ఇవ్వబోతున్నాం. దయచేసి యాక్సెప్ట్ చేయండి అమ్మా. మీరందరూ ప్రేరణ కావాలి పిల్లలకి, అర్థమైందా? మీరు వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. ఫస్ట్